తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. మన క్రియలు మరియు మాటలు తప్పుగా వ్యాఖ్యానించుటకు సాధ్యపడేటట్లుగా మనం ఉండకూడదు. ఇప్పుడు మన సహవాసము ప్రాముఖ్యతలోనికి వస్తూ ఉన్నది. మన క్రియలు గమనించబడుతూ ఉన్నాయి. ఒకసారి నేను ఒక దైవజనుని గూర్చి చదివాను. అతని తల్లి మరియు సహోదరులు అతన్ని సందర్శించడానికి వచ్చారు. అతడు ఒక ముఖ్య మత బోధకుడు. అతని సహోదరులు మరియు అతని తల్లి ఒక గదిలోనికి వచ్చారు. కానీ అతడు తన సహోదరులతో కూర్చుండటకు ఇష్టపడలేదు. అతని తల్లి కారణం అడిగింది. వారు తన సహోదరులు అని ప్రజలకు తెలియదు. తప్పుగా కనబడు దాని నుండి అతడు తప్పుకోవాలని కోరాడు. యవన ప్రజలు క్రీస్తులో స్థిరపడినట్లు మన మాదిరి ఉండాలి. లోక సంబంధులైన నీ బంధువులు నిన్ను చూడ్డానికి రావచ్చు. వారి భాష మరియు పరిహాసములు నీ పిలుపునకు తగినట్లుగా ఉండకపోవచ్చు. అప్పుడు ప్రజలు ఏమని ఆలోచిస్తారు? ఒక బలహీనమైన మనస్సాక్షి కలిగిన సహోదరుని గూర్చి మనము బాధ్యత కలిగి ఉండాలని బైబిల్ చెప్తూ ఉన్నది. నీలో ఉన్న ఏదైనాను ఇతరులకు ఆటంకముగా ఉండకూడదు. బలహీనమైన విశ్వాసులు నీ క్రియలను తప్పుగా భావించుటకు అవకాశం ఇవ్వకూడదు. మన క్రియలు మరియు మాటలు బలహీనులైన సహోదరులకు ప్రయోజనకరముగా ఉండునట్లు మనము జాగ్రత్త వహించాలి. మనము జ్ఞానంలో వృద్ధి చెందవలసి ఉన్నాము. బహుశా నీవు చెడ్డ పేరు గల ఒక స్త్రీని క్రీస్తులోనికి నడిపించుటకు ఆ ఇంటికి నీవు వెళ్తున్నప్పుడు ఇతరులు దాన్ని ఎట్లు వ్యాఖ్యానిస్తారో మనకు తెలియదు. బలహీనులైన వారు అదే విషయాన్ని ప్రయత్నించినట్లయితే వారు పాపములో పడిపోవచ్చు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అని మనము 1 కీర్తన 1వ వచనంలో చదువుచున్నాము. నీవెక్కడ కూర్చుంటున్నావు? నీవెక్కడ నడుస్తూ ఉన్నావు? నీతో కలిసి తిరిగేవారెవరు? నీ పాత స్నేహితుడు నిన్ను చూచుటకు వచ్చి ఉండవచ్చు. అతని మాటలు అపవిత్రమైనవైనట్లయితే నీవు అతని మాటలను సరిచేయవలసి ఉన్నావు. లేనట్లయితే ప్రభు యొక్క ఆత్మ దుఃఖిస్తుంది. నీవు దేవుని కంటే ఎక్కువగా నీ స్నేహితుని చూచినట్లయితే నీవు ఆత్మను ఆర్పివేస్తూ ఉన్నావు. కొన్ని సమయాల్లో దేవుని కంటే ఎక్కువగా మన బంధువులను మనం గౌరవిస్తాము. అట్లయితే మనం నష్టపోవారంగా ఉంటాము. శోధన, పాపము ఉన్న బంధువుల యొద్ద ఉండుటకు మన సహవాసపు వారు ఇష్టపడరు. మనము దేవుని కొరకు పనిచేయుటకు ప్రయత్నించున్నప్పుడు మనము ప్రత్యేకంగా జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నాము. ఇంటిలోనికి ఎవరిని అనుమతించున్నారో అనే దాని విషయమై తల్లిదండ్రులు చాలా జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నారు. సాతాను వారి ద్వారా మీ ఇంటిని పాడు చేయుటకు ప్రయత్నించవచ్చు. ఏకైక కుమారుని కలిగిన దైవభక్తి గల భార్యాభర్తలు నేను ఎరుగుదును. అదే వయసుతో ఉన్న పిల్లలు గల బంధువులు ఈ అబ్బాయిని వారి గృహానికి ఆహ్వానించారు. ఆ కుర్రవాడు అక్కడికి వెళ్ళాడు. వారు చేసిన మొదటి పని ఏదనగా అతన్ని సినిమాకు తీసుకుని వెళ్ళుట. తిరిగి వచ్చుచుండగా అతడు ఒక ప్రమాదం ఎదుర్కొని మరణించాడు. అతని కొరకు వైద్యులు చేయవలసినంతా చేశారు, కానీ అతన్ని రక్షించలేకపోయారు. అక్కడున్న క్రైస్తవులందరికీ ఇది ఒక గొప్ప నిరుత్సాహం. చెడుగా కనబడే దాన్నంతటిని తొలగించుము. దేవుని ఆత్మను దుఃఖపరచుకుము. దేవుని ఆత్మను ఆర్పివేయకుము. ఒక డాన్సు లేక త్రాగుడు పార్టీకి వెళ్ళి ఎంత సులభంగా దేవుని ఆత్మను మనం ఆర్పివేయగలము? నీవు రాలేనని ధైర్యంగా చెప్పవలసి ఉన్నావు. నీవు తెలిసి దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే నీవు ఆత్మను ఆర్పుతావు. నీ క్రియలను గూర్చి నీవు జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నావు. యేసు మరియా, మార్తా, లాజరులను తరచుగా సందర్శించేవాడు. ఆయన లాజరును ప్రేమించాడని ప్రస్తావించబడింది. ఆయన దర్శించిన సమయాల్లో లాజరు అక్కడ ఉండుటను చూచుట్లో యేసు జాగ్రత్త కలిగి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. మన దేవుడు నీతిమంతుడు మరియు పరిశుద్ధుడైన దేవుడు. చెడుగునకు సంబంధించిన వాటిలో ప్రజలు మనలను అనుమానించకుండానట్లు మనము చాలా జ్ఞానముగా పనులు చేయవలసి ఉన్నాము. ఎక్కడ శోధన దాగి ఉన్నదో మరియు నీ బలము ఎంతో నీవు తప్పక గుర్తించవలసి ఉన్నావు.